వైసీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మరోసారి పెంచడానికి అనుమతి తెచ్చుకున్న జగన్ రెడ్డికి ప్రజలు జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం చెప్పారని వారన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు పెంచారని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు పిలుపు ఇవ్వడం, వారు పెంచిన ఛార్జీలు వారే ధర్నాలు నిరసనలు చేయడం వైసీపీ పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని దుయ్యబట్టారు. జరిగిన 6 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. కానీ ఏదేదో ఊహించుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్దానాలు భంగం కలిగిస్తోందని తప్పుడు ఆరోపణలతో ఏ కారణము దానికి వరే ఇది లేకుండా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ప్రజల్లో మేము ఉన్నామని గుర్తింపు కోసం మాజీ ఎమ్మెల్యేలందరూ నడుగట్టి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ ఎంత ప్రయత్నం చేసినా ప్రజల నుంచి ఏమాత్రము స్పందన లేదు. వాళ్ళ కార్యకర్తలతో ధర్నాలు చేసినామనిపించుకొని డిఈ ఆఫీసుల్లో, సబ్స్టేషన్స్లో అర్జీలు ఇచ్చి మేము ధర్నా చేసినామని మాట్లాడంటే 100 కోట్లు ఉన్నది రాబందుకో మాంసం రుచి ఎట్లుంటుందో తెలియదంట. అట్లాగా ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ఏ నియంత్రణ తర్వాత నియంత్రణతో సమానంగా అవినీతి అక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను అతి మంచోన్ని, అతి నిజాయితీ పని చెప్పుకోవడము ఎంత దెయ్యాలు వేదాలు అది కూడా తక్కువే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారి ఆధ్వర్యం నడుస్తున్న తెలుగుదేశం ఆధ్వర్యం నడుస్తున్న కూటమి ప్రభుత్వము ఏ రోజు ప్రజల బాగోగుల కోసము, ప్రజల జీవన ప్రమాణాలు 900 వచ్చింది బిల్లు, ఇంటి బిల్లు. ఏం కమర్షియల్ కాదు, మామూలు 3 to 4 times పెరిగింది. అందరికీ ఇదంతా అనుభవమే. ట్రూ అప్ ఛార్జీలని, ఇంధన సర్దుబాటు అని రకరకాల కారణాలతో కంటిన్యూగా సుమారు 7 సార్లు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇంకా మీరు కొన్ని విచిత్రమైనవే ఎప్పుడు రాజకీయాల్లో వినలేదు. నెహ్రూ కాడి నుంచి ఇందిరాగాంధీ అత్యంత నిజాయితీ పరులని పేరు పొందిన వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ గారు కూడా చెప్పని గొప్ప గొప్ప డైలాగులు కొన్ని మధ్య వింటా ఉన్నాం. ఎందుకు ఓడిపోయిందంటే అది చెప్పడానికి వాస్తవం ఒప్పుకోవాలంటే